నమో వెంకటేశాయ. హయమేధ శతార్చిత హయ ప్రాణగణాతిగా గోవింద గోవింద. వపురపి పరిపుష్టం యద్యనర్థేన దష్టం నకిరతి బహుతుష్టం కార్యతస్తద్వినష్టం శృతిశిరసి విచష్టం స్వస్వరూపం తు దృష్టం వితరతి ఫలమిష్టం వీతరాగై సుజుష్టం అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని తత్వజ్ఞానాన్ని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ప్రారంభంలో మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. పూరిదాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారదర్షిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతి విధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతి రమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. పృథుమహారాజు గారు ఒకే ప్రయత్నంలో 100 అశ్వమేధాలు చేయాలి అని దీక్షగా కూర్చున్నారు. 99 అశ్వమేధాలు దివ్యంగా పూర్తయినాయి. 99 అశ్వమేధాలు జరుగుతున్నంతసేపు ఇంద్రుడు బాధపడుతూ వచ్చాడు. 100వ అశ్వమేధం ప్రారంభమైంది. ఈసారి విఘ్నం చేయకుండా ఆగకూడదు అని ఇంద్రుడు సంకల్పించాడు. సంకల్పించి చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్ అపోవాహ తిరోహిత అనే తీరులో దీనికి
విఘ్నం అంటే వేరే రకంగా చేయలేము అని యాగాశ్వాన్ని అపహరించేశాడు. ఆ యాగాశ్వాన్ని అపహరించిన తీరు ఎలా ఉంది అంటే, చరమేణ అశ్వమేధేన యజమానే వైన్యే. 99 అయిపోయినాయి, 100వ అశ్వమేధం మొదలైపోయింది, చివరిది. ఈ చివరి అశ్వమేధం వైన్య మహారాజు గారు అంటే పృథు మహారాజు గారు సంకల్పించిన దాని ప్రకారం 100 అశ్వమేధాలను పూర్తి చేయాలి అనే సంకల్పం అయితే, అందులో చివరి యాగం ఇది. ఈ యాగంలో యజుష్పతిం చాలా శ్రద్ధగా ఆ యజ్ఞపతి అయినటువంటి శ్రీహరిని ఈ యజ్ఞంతో పృథు మహారాజు గారు పూజించుకుంటూ ఉండగా, వైన్యే యజ్ఞపశువుని అపోవాహ, ఇంద్రుడు ఎత్తుకెళ్ళిపోయాడు. స్పర్ధన్, మనసులో ఇంద్రుడికి పృథు మహారాజు గారి మీద స్పర్ధ ఉంది, నాకంటే గొప్పవాడైపోతాడు అనేటువంటి స్పర్ధ ఉన్నట్లుంది, అందుకని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయేవాడు అందరికీ కనిపించేటట్లుగా ధైర్యంగా వచ్చేమీ ఎత్తుకుపోలేదు. తిరోహిత, కొంచెం కనిపించకుండా ఎత్తుకుపోయాడు, ఎవరికంట పడకుండా ఎత్తుకుపోయాడు. చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞ పశుం స్పర్ధన్ అపోవాహ తిరోహిత అని ఇంద్రుడు తాను అనుకున్నట్లుగా యజ్ఞానికి విఘ్నం చేసేశాడు. తిరోహిత కదా, మరి ఇంద్రుడే ఎత్తుకెళ్ళాడు అని ఎవరు చూశారు? ఎవరు చూడలేదంటున్నారు కదా. అంటే కాదు, తమత్రిర్భగవాన్ ఐక్షత్ త్వరమాణం విహాయస ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమ అని భగవాన్ పూజనీయుడు సర్వజ్ఞుడు అయినటువంటి అత్రి మహర్షి గారు ఇంద్రుడు ఇలా యాగాశ్వాన్ని తీసుకెళ్ళటం అనేదాన్ని చూశాడు. తం అత్రి భగవాన్ ఐక్షత్. ఐక్షత్ తర్వాత ఆయన ఏం చేశాడు, ఎలా వెళుతున్నాడు అని చూశాడు. త్వరమాణం, చాలా వేగంగా తొందరగా వెళ్ళిపోతున్నాడు, హడావిడిగా వెళ్ళిపోతున్నాడు. విహాయస, ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఇలా ఆకాశ మార్గంలో ఇంద్రుడు వెళ్ళిపోతున్నాడు అని అత్రి మహర్షి గారు కనిపెట్టాడు. కనిపెట్టంగానే ఇంద్రుడు ఒక ప్లాన్ వేశాడు. ఉన్నట్టుండి తన రూపాన్ని మార్చి ఆముక్తమివ పాఖండం, మంచి దిట్టమైన వేషం వేసుకుని, పాషండులు వేసుకునేటువంటి వేషం, వేద నిందకులు వేసుకునేటువంటి వేషం వేసుకుని ఆ వేషంతో అశ్వాన్ని ఎత్తుకుని పోవటం మొదలుపెట్టాడు. అంతవరకు కనిపించకుండా ఉన్నాను కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు అనుకున్నాడో ఏమో. అత్రి మహర్షి గారు చూసేటప్పటికి మాత్రం వేషం మార్చేసి పాషండ వేషంలో అశ్వాన్ని తీసుకెళ్తున్నాడు. పాషండ వేషం అంటే ఏంటి అంటే, యహ అధర్మే ధర్మ విభ్రమ సహ. ఈ పాషండులు వేరే రకంగా ఉండరు, మనలో కలిసిపోయే ఉంటారు, మనలాగానే ఉంటారు, మనలాగానే ఉంటూ మనకంటే ఎక్కువ గట్టిగా తయారవుతారు, మిగతా మేకప్ అది సవ్యంగా వేసుకొస్తారు, కానీ అధర్మాన్ని ధర్మంగా బోధన చేస్తూ ఉంటారు. అధర్మం అనే దాన్ని ధర్మం అని నమ్మేంత వరకు బోధన చేస్తూనే ఉంటారు. అలా వినేవాళ్ళు భ్రమపడేంత వరకు చేస్తూనే ఉంటారు. అదేమిటి అంటే, నీకు సరిగ్గా తెలియలేదు, నేను కూడా ధర్మ మార్గంలోనే ఉన్నాను, చూసుకొని ఆ వేషం చూడు, నన్ను చూడు, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, నాకు తెలుసు, నేను అన్నీ చదువుకున్నాను, అన్నీ చదువుకునే చెప్తున్నాను అని మనుషుల్ని ఏమారుస్తారు. అలా ఏమార్చేటువంటి వేషాన్ని ఇంద్రుడు ధరించాడు. ఇదే మొదటి రూపం, పాషండ వేషం. ఆ రూపాన్ని ధరించి అశ్వాన్ని ఎత్తుకుపోవటం ప్రారంభించాడు. తమత్రిర్భగవాన్ ఐక్షత్ త్వరమాణం విహాయస ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమ. అత్రి మహర్షి గారు చూసిన వాడు ఊరుకోడు కదా. యజ్ఞము, అందులో 100వ యజ్ఞం అంటే అందరూ బాధ్యతగా ఉండాలి, యాగాశ్వం అంటే అందరికీ బాధ్యతే అని పృథు మహారాజు గారి పుత్రుణ్ణి పిలిచి, ఇదో ఇంద్రుడు ఎత్తుకుపోతున్నాడు యాగాశ్వాన్ని, నువ్వు వెంటపడి ఎలాగైనా యాగాశ్వాన్ని లాక్కురా అని చెప్పాడు. అప్పుడు అత్రిణా చోదితో హంతుం పృథుపుత్రో మహారథ అన్వధావత సంక్రుద్ధ తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్. అత్రి మహర్షి గారు ఇలా చెప్పంగానే అత్రిణా చోదిత, ఇంద్రుడు ఎత్తుకుపోతున్నాడు అని మాత్రమే విన్నాడు పాపం పృథుపుత్రుడు. ఆయన మహారథ, మంచి పరాక్రమవంతుడు, పృథుపుత్ర మహారథ. అతను అత్రిగారు చెప్పంగానే వెంటపడ్డాడు. అన్వధావత, ఎందుకు అన్వధావత? హంతుం, మా తండ్రి గారి యాగాశ్వాన్ని ఎత్తుకుపోయేందుకు ఇంద్రుడికైనా సరే
ఎన్ని దమ్ములున్నాలి, ఎంత దమ్ము ఉండాలి అనుకుని కోపంగానే సంక్రుద్ధ అతన్ని కొట్టేద్దామనుకునే వెళ్ళాడు. అన్వధావత సంక్రుద్ధ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్, ఆగు, నిలు నిలు నిలు, ఆగు, పరిగెత్తకు, నేను వస్తున్నాను, నాతో యుద్ధం చేసి గెలిచి తీసుకెళ్ళు కావాలంటే అన్నట్లుగా అరుస్తూనే ఉన్నాడు. అత్రిణా చోదితో హంతుం పృథుపుత్రో మహారథ అన్వధావత సంక్రుద్ధ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. కానీ తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి. కోపంగా వెంటబడ్డాడు. మా తండ్రి గారి యాగాశ్వాన్ని నువ్వు ఎలా ఎత్తుకెళ్తావు, నిన్ను కొట్టేస్తాను, ఆగు ఆగు అంటూనే ఉన్నాడు. కానీ ఇంద్రుడి వేషం చూసి ఇతను కూడా ఏమారిపోయాడు. ఇంద్రుడి వేషం తం తాదృశ ఆకృతిం వీక్ష్య, ఇంద్రుడి వేషం చూసి మేనే ధర్మం శరీరిణం, ఈయనెవరో ధార్మికుల్లా ఉన్నాడు, గట్టిగా పిండికట్లు అవి గట్టిగా పెట్టాడు. చూడబోతే ఇంత ధార్మికుడు ఎదుర్కొన్నా ఉంటే ఒకవేళ యాగాశ్వాన్ని ఎత్తుకుపోయినా మనం బాణం ఎలా వేస్తాము అని పృథుమహారాజు గారి కొడుకే భ్రమపడిపోయాడు. వీక్ష్య మేనే ధర్మం శరీరిణం, ఎలా ఉన్నాడు ఇంద్రుడు అంటే జటిలం భస్మనాచ్ఛన్నం, జడలు పెంచుకునున్నాడు. ఏదో మహావైరాగ్యానికి చిహ్నంగా కనీసం క్షౌరం కూడా నేను చేసుకోను అన్నట్లుగా జడలు పెంచుకునున్నాడు. భస్మనాచ్ఛన్నం, వాళ్ళంతా విభూతి రాసుకునున్నాడు. చూస్తే ధర్మం శరీరిణం, ధర్మమే ఒక శరీరాన్ని దాల్చి మన ఎదురుకుండా ఉన్నట్లుగా ఉంది. దాన్ని చూసి పృథుమహారాజు గారి పిల్లవాడంతటి వాడే ఏమారిపోయి తస్మై బాణం నముంచతి, వింటి మీద బాణం ఎక్కుపెట్టాడు, నిలు నిలు అన్నాడు. కానీ చూసినవాడు చూసినట్లుగా బాణాన్ని మాత్రం వేయకుండా ఆగిపోయాడు. తస్మై బాణం నముంచతి, వేస్తే తప్పైపోతుందేమో, ఈయనెవరో మహానుభావుడు అయి ఉంటాడు, పరమధార్మికుడు అయి ఉంటాడు, ఈయన మీద బాణం వేయటం తప్పేమో అనుకుని ఆగిపోయాడు. తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి స్మ. అప్పుడు వధాన్ నివృత్తం తం భూయ హంతవే అత్రి రచోదయత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విబుధాదమం అని అత్రి మహర్షి గారు మళ్ళీ ప్రోత్సహించారు. వధాత నివృత్తం, ఇతన్ని మనం సంహరించకూడదు, ఇతని మీద బాణం వేయకూడదు, తప్పైపోతుంది అని అనుకుని భ్రమపడి పృథుమహారాజు గారి పిల్లవాడు వెనక్కి మరలితే తం భూయ, అతన్ని మళ్ళీ కూడా హంతవే అత్రిహి అచోదయత్, నువ్వు వాణ్ణి కొట్టాల్సిందే, యాగాశ్వాన్ని తీసుకురావాల్సిందే అని అత్రి మహర్షి గారు మళ్ళీ ప్రోత్సహించారు. ఏమని చెప్పారు? అది వేషం, అది ఏమని చెప్పలేదు. జహి యజ్ఞహనం తాత, వాడు ఏ వేషంలో ఉంటే నీకెందుకు, నీ తండ్రి గారి యజ్ఞాన్ని పాడు చేస్తున్నాడు. యజ్ఞహనం, అబ్బాయి యజ్ఞాన్ని పాడు చేసేవాడిని ఎలా వదిలిపెడతావు? వచ్చినవాడు మహేంద్రుడైనా కావచ్చు, కానీ విబుధాధమం, దేవతల్లో మంచివాడేం కాడన్నట్టుంది. ఎందుకంటే ఇంత చక్కగా సాగుతున్న యజ్ఞానికి విఘ్నం ఎలా చేస్తాడు? అందుకని నువ్వు కొట్టాల్సిందే, వచ్చినవాడు ఇంద్రుడే, నువ్వు దెబ్బ కొట్టాల్సిందే, యాగాశ్వాన్ని తీసుకురావాల్సిందే అని మళ్ళీ ప్రోత్సహించాడు. వధాన్ నివృత్తం తం భూయ హంతవేత్రిరచోదయత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విబుధాదమం అని. ఏవం వైన్యసుతః ప్రోక్తః త్వరమాణం విహాయస అన్వద్రవదభిక్రుద్ధ రావణం గృధ్రరాడివ. అత్రి మహర్షి గారు ఇలా తోసేసరికి ఏవం వైన్యసుతః, వేన మహారాజు గారు కొడుకు పృథు గారైతే పృథు మహారాజు గారి అబ్బాయి ఇతను ప్రోక్త, అత్రి మహర్షి గారు చెప్పింది విన్నాడు. విని త్వరమాణం విహాయస, ఆకాశ మార్గంలో వేగంగా పరుగులు పెడుతున్నాడు కదా ఇంద్రుడు, ఆ ఇంద్రుణ్ణి అన్వద్రవత్, వెంటపడి, అభిక్రుద్ధ, చాలా కోపంతో వెంటపడి నువ్వు నా యాగాశ్వాన్ని వదులుతావా దెబ్బతింటావా అని పీడించటం మొదలుపెట్టాడు. ఎంత విచిత్రంగా ఉంది అంటే రావణం గృధ్రరాడివ. గృధ్రరాట్ ఎప్పుడో రామాయణంలో, తర్వాత జరగబోయే రామాయణంలో జటాయు గారు రావణుణ్ణి ఎలాగైతే వెంటపడతాడో నువ్వు సీతను వదిలిపెట్టవలసిందే అని, అలా పృథుమహారాజు గారి కొడుకు నువ్వు యాగాశ్వాన్ని విడిచిపెట్టవలసిందే అని ఇంద్రుడు వెంటపడ్డాడు. ఏవం వైన్యసుతః ప్రోక్తః త్వరమాణం విహాయస అన్వద్రవదభిక్రుద్ధ రావణం గృధ్రరాడివ.
ఈ పృథుమహారాజు గారి కొడుకు వెంట పడుతుంటే ఇంద్రుడు కాస్త భయపడ్డాడల్లే ఉంది. అందుకని సోష్వం రూపంచ తద్ధిత్వా తస్మా అంతర్హిత స్వరాట్ వీరస్వపశుమాదాయ పితృయజ్ఞం ఉపేయువాన్. ఈ ఇంద్రుడు ఏం చేశాడు? అశ్వం తస్మై హిత్వా, అశ్వాన్ని ఈ పృథుమహారాజు గారి పిల్లవాడికి వదిలిపెట్టేశాడు. అశ్వాన్ని విడిచిపెట్టేటప్పుడు రూపంచ తద్ధిత్వా, ఆ ఇంద్రుడు తాను ధరించినటువంటి రూపాన్ని, పాషండ రూపాన్ని, దాన్ని కూడా అక్కడికక్కడ వదిలేసి ఆ శరీరాన్ని వదిలిపెట్టేసి స్వరాట్ తన యొక్క స్వస్వరూపంతో అక్కడి నుంచి పారిపోయాడు. సహా ఇంద్రుడు అశ్వం రూపంచ, అశ్వాన్ని, తాను వేసుకున్నటువంటి మేకప్ ఉన్నటువంటి ఆ రూపాన్ని రెండింటినీ అక్కడ వదిలేసి తస్మై తద్ధిత్వా అంతర్హిత, అంతర్ధానం అయిపోయాడు. స్వరాట్, ఇంద్రుడికి ఆ మాత్రం శక్తి ఉంది, ఆ శక్తితో అక్కడి నుంచి ఆయన మాయమైపోయాడు. ఆయన మాయమైపోతే యాగాశ్వం దొరికింది కదా అనే సంతోషంతో వీర, ఈ పృథుమహారాజు గారి కొడుకు మహావీరుడు, ఇతను స్వపశుమాదాయ తన యాగాశ్వాన్ని తీసుకుని పితుర్యజ్ఞం ఉపేయువాన్, తండ్రి గారు యజ్ఞం చేసేటువంటి ప్రదేశానికి తిరిగి వచ్చేశాడు. సోష్వం రూపంచ తద్ధిత్వా తస్మా అంతర్హిత స్వరాట్ వీరస్వపశుమాదాయ పితుర్యజ్ఞం ఉపేయువాన్. అంతవరకు ఆ పృథుమహారాజు గారి అబ్బాయికి ఏం పేరుండేది అని ఎవరికీ తెలియదు. కానీ దాని తరువాత మాత్రం తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయ నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో అని మహర్షి గారు చెప్తున్నారు. అంతవరకు పేరేముందో తెలియదు కానీ తస్య చాద్భుతం, ఇంద్రుణ్ణే వెంటపడి వేధించి ఇంద్రుడి దగ్గర నుంచి యాగాశ్వాన్ని లాక్కొచ్చినటువంటి ఈ అద్భుతమైన పరాక్రమాన్ని పరమర్షయ మహర్షులు, అత్రి మొదలైనటువంటి మహర్షులు చూశారు. చూసి నీకు ఇంతవరకు పేరు ఏది ఉంటే అది ఉందిరా అబ్బాయి, ఈ రోజు నుంచి నీ పేరు మాత్రం మారిపోయింది అని నామధేయం దదుస్తస్మై, పృథుమహారాజు గారి అబ్బాయికి కొత్త పేరు పెట్టారు. ఏమని? విజితాశ్వ. విజితాశ్వ, ఇంద్రుడి దగ్గర నుంచి యాగాశ్వాన్ని లాక్కు రాగలిగాడు, గెలుచుకుని రాగలిగాడు అని పేరు పెట్టారు. విజితాశ్వ. విజితాశ్వ ఇది ప్రభో, ప్రభో ఓ విదురా, విజితాశ్వ అని అతనికి పేరు పెట్టారు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. అన్యాపదేశంగా ఇంద్రుడి దగ్గర నుంచి యాగాశ్వాన్ని సాధించడం అనేది పెద్ద విషయం కాదు. ఏదో గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకోవటమో లేకపోతే గుర్రం మీద స్వారీ చేయటమో ఇది పెద్ద విషయం కాదు. ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు శరీరంలోనే ఉన్నాయి. ఆ ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను గెలిచిన వాడే నిజమైన విజితాశ్వుడు, నిజమైనటువంటి సమర్థుడు. అలాంటి సామర్థ్యం విదురుడా నీకుంది. ఇలాంటి సామర్థ్యం అతనికి లేకపోయినా మహర్షులు ఇంద్రుడి దగ్గర నుంచి యాగాశ్వాన్ని తెచ్చాడు అనేటువంటి అభిప్రాయంతో విజితాశ్వ అని పేరు పెట్టారు. నిజానికి పూర్తి విజితాశ్వ అనే పేరుకి న్యాయం జరగలేదు. విజితాశ్వ అనే పేరుకి న్యాయం ఇంద్రియాలను గెలిచిన వాళ్ళకి ఆ పేరు పెట్టినప్పుడే కలుగుతుంది అని కూడా అన్యాపదేశంగా అన్నారు. అని తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయ నామధేయం తదుస్తస్మై విజితాశ్వ ఇది ప్రభో అని మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్పారు. అయితే ఇటువైపు నుంచి పృథుమహారాజు గారు యజ్ఞం ఈ దృష్టిలో చూసినప్పుడు యజ్ఞం సజావుగా సాగిపోవాలి. కానీ ఇంద్రుడి వైపు నుంచి చూసినప్పుడు యజ్ఞానికి విఘ్నం కలిగించాలి అనే సంకల్పం ఇంకా పూర్తి కాలేదు. అసలు మొదలు పెట్టిందే యజ్ఞాన్ని ఆపేయటానికి. అలాంటిది ఓ పిల్లవాడు వెంటపడి వస్తే యజ్ఞాశ్వాన్ని వదిలిపెట్టవలసి రావటం అనేది ఇంద్రుడికి నచ్చలేదు. నచ్చక ఈసారి యజ్ఞం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరి చశాలయూపతశ్చన్న హిరణ్యరశనం విభు అని ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈసారి యాగాశ్వాన్ని యాగశాల నుంచే కొట్టేశాడు. యాగశాలలో యూపం అనేటువంటి ఒక దండం ఉంటుంది. ఆ యూపానికి ఈ యజ్ఞాశ్వాన్ని కట్టేస్తారు. యూపం అనేది చాలా పెద్ద ప్రక్రియ. యూపాన్ని తయారు చేసి పెట్టాలి. దానికి ఇంత కొలత, ఇంత లావు, ఇంత ఎత్తు ఇవన్నీ ఉండాలి. ఫలానా చెక్కతో చేసి ఉండాలదే అని చాలా నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని
అన్నిటినీ పాటించి యూపం తయారు చేశారు. యూపం మీద చషాలం అని గిలక లాంటి ఒక పదార్థం పెడతారు. ఆ పదార్థం పెట్టిన తరువాత ఈ గుర్రాన్ని బంగారు తాడును తయారు చేసి బంగారు తాడుతో గుర్రాన్ని ఆ యూపానికి కట్టేస్తారు. అది చాలా పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియ అయ్యేంత వరకు ఇంద్రుడు ఊరుకున్నాడు. ఆ ప్రక్రియ అయ్యి అమ్మయ్య అందరూ గుర్రాన్ని యూపానికి కట్టేశాము, యజ్ఞంలో ఒక పెద్ద ఘట్టం ముగిసింది అని సంతోషపడుతున్నప్పుడు ఆ యాగశాలలో ఉపసృజ్య తమస్తీవ్రం, ఆ చిక్కటి గాఢమైనటువంటి అంధకారాన్ని సృష్టి చేసేశాడు ఇంద్రుడు. యాగశాలలో ఎవరు కళ్ళు తెరిచినా సరే ఏమీ కనిపించనంత చీకటి వచ్చేటట్లు చేశాడు. ఉపసృజ్య తమస్తీవ్రం. అప్పుడు జహార అశ్వం పునః హరిహి. ఇంద్రుడు మళ్ళీ ఈ యజ్ఞాశ్వాన్ని తీసుకుపోయాడు. తీసుకెళ్ళేటప్పుడు ఇంద్రుడికే కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకు ఇబ్బంది అయింది అంటే ఆ హిరణ్యరశనం బంగారు తాళ్లతో యాగాశ్వాన్ని యూపానికి కట్టేస్తారు కదా, కట్టేసింది బంగారు తాళ్లతో, కట్టేసింది మంత్రాలతో. కాబట్టి దాన్ని తొందరగా తీసుకెళ్ళలేకపోయాడు, విప్పలేకపోయాడు, కట్లు విప్పలేకపోయాడు. అందుకని ఏం చేశాడు అంటే యాగాశ్వానికి ఉండేటువంటి ఈ బంగారు తాడుని విప్పకుండానే ఆ బంగారు తాడుని అలాగే ఉంచి, ఆ కళ్ళాన్ని అలాగే ఉంచి, యూపం నుంచి కళ్ళాన్ని ఊడదీసేసి యాశ్వాన్ని ఎత్తుకుపోయాడు. చషాల యూపత హిరణ్యరశనం విభు. ఆ మాత్రం సామర్థ్యం ఇంద్రుడికి ఉంది. అయినా సరే ఛన్న, ఎవరికీ కనిపించకుండా ఈ చీకట్లో కలిసిపోయి యాగాశ్వాన్ని ఎత్తుకుపోయాడు. ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరి జషాల యూపతశ్చన్న హిరణ్యరశనం విభు. ఇంద్రుడు ఇంతటి పని చేస్తాడు అనేటువంటి డౌట్ అందరికీ ఉంది, కానీ అత్రి మహర్షి గారికి ఇంకా జాగ్రత్త ఉంది. ఆయన కనిపెడుతూనే ఉన్నారు. ఆయన మాత్రం ఇంత చీకట్లోనూ ఇంద్రుడు అశ్వాన్ని బంగారు తాడుతో సహా ఎత్తుకుపోవటం చూశారు. చూసి అత్రి సందర్శయామాస త్వరమాణం విహాజస కపాల ఖట్వాంగధరం వీరో నైనమబాధత. అత్రి మహర్షి గారు చూసినవాడు చూసినట్టే ఈ విజితాశ్వుడు అని ఆయన ఉన్నాడు కదా, పృథు మహారాజు గారి పుత్రుడు, ఆయన్ని పిలిచి ఇంద్రుడు మళ్ళీ ఎత్తుకుపోతున్నాడు, నువ్వు వెంటపడి ఎలాగైనా సరే యాగాశ్వాన్ని తీసుకురా అని చెప్పారు. చెప్పేటప్పటికీ త్వరమాణం విహాయస, వేగంగా ఆకాశంలో ఇంద్రుడు అశ్వాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఈసారి మళ్ళీ విజితాశ్వుడు ఆయన వెంటపడ్డాడు. పృథు మహారాజు గారి కొడుకు విజితాశ్వుడు ఇంద్రుడు వెంటపడ్డాడు. వెంటపడి ఇంద్రుడిని కొడదామని చూసేసరికి ఇంద్రుడు కపాల ఖట్వాంగధరం, ఒక చేతిలో కపాలాన్ని మరొక చేతిలో ఖట్వాంగం అనేటువంటి మంచం కోడు లాంటి ఒక వస్తువుని పట్టుకుని వెళుతున్నాడు. ఇది మనకు తెలిసిన రూపం కాదు, కానీ ఏదో కాపాలికమైనటువంటి ఆరాధన, కాపాలికమైనటువంటి సాధన చేసేవాళ్ళు ధరించేటువంటి పరమ పవిత్రమైన రూపం. ఈ రూపంలో ఇంద్రుడు కనిపించేసరికి, కపాల ఖట్వాంగధరం అనే రూపంలో కనిపించేసరికి వీరో నైనం అబాధత, ఈ విజితాశ్వుడు ఇంద్రుడిని బాధించలేకపోయాడు, కొట్టలేకపోయాడు. ఇంతటి వాడిని మనం కొట్టగలమా లేదా కొట్టవచ్చా అనే సందేహంలో పడిపోయాడు. అత్రి సందర్శయామాస త్వరమాణం విహాయస కపాల ఖట్వాంగధరం వీరో నైనమబాధత. కానీ అత్రి మహర్షి గారు వెంటపడి ఉన్నారు కదా, ఆయన మాత్రం అత్రిణా చోదితస్తస్మై సందధే విశిఖం వృష సోష్వం రూపంచ తద్ధిత్వా తస్థావంతర్హిత స్వరాట్. అత్రి మహర్షి గారు ఊరుకోలేదు. ఆయన విజితాశ్వుణ్ణి వెళ్ళు, ముందుకెళ్ళు, ఇంద్రుడిని కొట్టాల్సిందే, యాగాశ్వాన్ని తేవాల్సిందే, యూపంలో యాగాన్ని కట్టేసిన తర్వాత, యాగాశ్వాన్ని కట్టేసిన తర్వాత యాగానికి విఘ్నం జరగకూడదు అని గట్టిగా ప్రోత్సహించారు. ప్రోత్సహించేసరికి తస్మై సందధే విశిఖం వృష. ఈసారి బాణాన్ని ఇంద్రుడి వైపుకి ఎక్కుపెట్టాడు విజితాశ్వుడు. అది చాలా కోపంగా ఎక్కుపెట్టాడు. రెండోసారి కూడా ఇంత ప్రయత్నం చేస్తావా మా మీద అని కోపంతో ఎక్కుపెట్టాడు. పెట్టేసరికి ఇంద్రుడు యథాప్రకారం సోష్వం రూపంచ తద్ధిత్వా తస్థౌ అంతర్హిత స్వరాట్. ఇంద్రుడు అశ్వాన్ని, తాను ధరించినటువంటి ఈ కాపాలిక వేషాన్ని రెండిటినీ కూడా అక్కడికక్కడ వదిలేసి తస్థౌ అంతర్హిత స్వరాట్, తాను అంతర్ధానమైపోయి మాయమైపోయి అక్కడే నుంచునున్నాడు. మాయమైపోయాడు కాబట్టి ఎవరికీ కనిపించడు, కానీ నుంచోటం మాత్రం అక్కడే నుంచునున్నాడు.
అత్రిణా చోదితస్తస్మై సందధే విశిఖం రుషా సోష్వం రూపంచ తద్ధిత్వా తస్థావంతర్హిత స్వరాట్. అక్కడే ఎందుకు నుంచునున్నాడు అంటే మళ్ళీ ఇంకొక అవకాశం వస్తుంది, ఇంకొక అవకాశం వచ్చినప్పుడు యాగాశ్వాన్ని హరించేసేయచ్చు అని అనుకున్నాడు. ఇంకొక అవకాశం ఏదో చూసుకున్నాడు, మళ్ళీ ఇంకొకసారి యాగాశ్వాన్ని హరించేశాడు. అప్పుడు కూడా ఇంకొక రూపాన్ని ధరించాడు. ఇంకొక రూపాన్ని ధరించేసరికి అత్రి మహర్షి గారు వెంటపడటము, విజితాశ్వుడు వెంటపడటము జరిగేసరికి రూపాన్ని అశ్వాన్ని అక్కడికక్కడ వదిలేసి మళ్ళీ మాయమైపోవటం అనే పని చేస్తూ వచ్చాడు. ఇలా ఎన్ని రౌండ్స్ జరిగినాయో తెలియదు కానీ వీరశ్చాశ్వముపాదాయ పితృయజ్ఞమథావ్రజత్ తదవద్యం హరే రూపం జగృహుర్జ్ఞాన దుర్బలాః. వీరుడు విజితాశ్వుడు అశ్వముపాదాయ అశ్వాన్ని తీసుకుని పితృయజ్ఞం అథ అవ్రజత్, తండ్రి గారి యజ్ఞం దగ్గరికి వచ్చేశాడు. ప్రతిసారి ఇలాగే వస్తున్నాడు, కానీ అశ్వం యాగశాలకు చేరుతోంది, కానీ ఇంద్రుడు వదిలిపెట్టినటువంటి రూపం మాత్రం అక్కడే ఉండిపోతోంది. ఆ రూపాన్ని చూసి తదవద్యం హరేహే రూపం, ఇంద్రుడి యొక్క ఆ మలినమైనటువంటి రూపాన్ని చూసి జ్ఞాన దుర్బలాహ, సహజంగా తెలివి అంతగా లేనివాళ్ళు, ఆలోచన అంతగా లేనివాళ్ళు చూసి ఇదే సరి అయిన రూపం, ఈ రూపం చెప్పే మాటలే మనం వినాలి అని అనుకోవటం మొదలుపెట్టారు. ఆ రూపం చెప్పేటువంటి మాటల్ని అంగీకరించటం, స్వీకరించటం మొదలుపెట్టేశారు. తదవద్యం హరే రూపం జగృహుర్ జ్ఞాన దుర్బలాః. యజ్ఞం చక్కగా సాగచ్చు, సాగకపోవచ్చు. యజ్ఞం అనేది అఫ్కోర్స్ సమాజం మొత్తానికి సంబంధించిందే, కానీ సమాజంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఈ యజ్ఞం తాలూకు పరిణామాలకి బాధ్యుడైపోయాడు. ప్రతిసారి యాగాశ్వాన్ని అపహరించటం కోసం ఇంద్రుడు రావటం, ఒక కొత్త మోసపూరితమైన వేషాన్ని ధరించటము, యజ్ఞాశ్వం దొరికినట్లే దొరకటం, ఆ మోసపూరితమైన వేషం మాత్రం సమాజంలో మిగిలిపోవటం అనేది జరుగుతూ వచ్చింది. ఆ మోసపూరితమైనటువంటి రూపాలు ఎన్ని ధరించాడో తెలియదు కానీ యాని రూపాణి జగృహే ఇంద్రో హయజిహీర్షయ తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే. ఎన్నెన్ని రూపాలను ఈ సందర్భంలో ఇంద్రుడు తీసుకున్నాడో, యాని రూపాణి జగృహే, ఇంద్రుడు హయజిహీర్షయ, ఈ అశ్వాన్ని యాగాశ్వాన్ని ఎత్తుకుపోవటం కోసం ఎన్నెన్ని రూపాలనైతే స్వీకరించాడో అవన్నీ కూడా పాఖండ రూపాలు. పాఖండ రూపాలు అంటే ఏం పాఖండ రూపాలు? తాని పాపస్య ఖండాని, పాపాన్ని ప్రోత్సహించేటువంటి ఖండాలు. ఖండాలు అంటే లింగం ఖండమిహోచ్యతే, పాపాన్ని ప్రోత్సహించేటువంటి చిహ్నాలు, పాపాన్ని ప్రోత్సహించేటువంటి రూపాలు, పాపాన్ని ప్రోత్సహించేటువంటి ఉపదేశాన్ని చేసే రూపాలు. ఆ రూపాలను చూసిన వెంటనే మానవులు ఆ రూపాలను చెప్పేటువంటి ఉపదేశాలని నమ్మటం ప్రారంభించారు. వాటినే సిద్ధాంతాలుగాను, వాటినే నిజాలుగాను అంగీకరించటం ప్రారంభించారు. యజ్ఞం బాగానే సాగుతోంది, కానీ సమాజం మాత్రం పాడైపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది, దాదాపు పాడైపోయింది. యాని రూపాణి జగృహే ఇంద్రో హయజిహీర్షయ తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే. ఏవమింద్రే హరత్యశ్వం వైన్య యజ్ఞ జిఘాంసయ తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిర్నిర్ణాం. ఇంద్రుడు ఈ వైన్యుడు అంటే పృథుమహారాజు గారి యజ్ఞాన్ని పాడు చేయటం కోసం వైన్య యజ్ఞ జిఘాంసయ హరతి, అశ్వాన్ని ప్రతిసారి తీసుకెళ్ళిపోతూ ఉండటం. ఇంద్రే హరతి అశ్వం, ఆ అశ్వాన్ని తీసుకెళ్ళినప్పుడల్లా ఒక రూపము గృహీతం, ఆ రూపాన్ని ధరించటము, విసృష్టం, ఆ రూపాన్ని ఈ లోకంలోకి వదిలిపెట్టేయటం అని జరుగుతూ ఉంటే ఆ రూపాలన్నిటి మీద, పాఖండమైనటువంటి ఆ రూపాల మీద మతి నృణాం, మానవులకి శ్రద్ధ పెరిగిపోవటం అనేది కూడా జరిగింది. మానవులు సహజంగానే మోసం చేసే వాళ్ళ మాటలు ఎక్కువ వింటారో ఏమో. మీరు ఏమీ చేయనక్కర్లేదు, ఏమీ చేయకుండా కూర్చుంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది, ఒక మాట అంటే సరిపోతుంది అన్న వాటి మాటలే ఎక్కువ వింటారేమో. సరిగ్గా చేయాలి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ధర్మంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి అంటే వినటానికి ఇష్టపడరో ఏమో. మానవ జాతి స్వభావమే అంతేమో.
ఈ రూపాలన్నీ కూడా మీరేమీ చేయక్కర్లేదు. రుడం కృత్వా ఘృతం పిబేత్, అందరి దగ్గర అప్పులు చేసేసి హాయిగా తీర్చకుండా వెళ్ళిపోండి. మళ్ళీ పునర్జన్మ అనేది లేదు కాబట్టి ఎవరు మిమ్మల్ని వెంట పడేది లేదు, వెంట పడవలసిందే లేదు, మీ ఇష్టం వచ్చినట్లు సంచరించండి అని ఉపదేశం చేయటం ప్రారంభించినాయి. ఆ ప్రారంభించినటువంటి రూపాల వెంట మానవులు పడటం మొదలుపెట్టారు. ఆ రూపాలు మార్చుకుని పరిణామాలని, కాలక్రమేణా పరిణామాలను పొంది ధర్మ ఇత్యుపధర్మేషు నగ్న రక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్య పేశలేషు చ వాగ్మిషు అని రకరకాల మతాల రూపంలోకి మారినాయి. వేదాన్ని నిందించే, పాపాన్ని ప్రోత్సహించేటువంటి ఎన్నెన్నో మతాలుగా మారినాయి. అందులో కొంతమంది నగ్నంగా సంచరిస్తూ మేము పరమ వైరాగ్యానికి చిహ్నంగా ఉన్నాము, మేము చెప్పేది నిజము, ఆ వేదాల్లో ఉన్నది, పుక్కిటి పురాణాల్లో ఉన్నది నిజం కాదు అని చెప్పటం తర్వాత కాలక్రమేణా ప్రారంభించారు. ఈ రూపాలని మార్చుకుంటూ వీళ్ళొచ్చారు. ఇంకొంతమంది ఎర్రటి బట్టలు కట్టుకుని ఆ వేదాలు వీటిని నమ్మక్కర్లేదు, మా చెట్టు కింద జ్ఞానోదయం అయిన ఆయన మాటలనే నమ్మాలి, వేదాలని పూర్తిగా తిరస్కరించేయాలి, వేదాల్లో ఉన్నవన్నీ తప్పులే అని ఇంకొంతమంది బోధలు చేయటం మొదలుపెట్టారు. ఏం చేయాలి అంటే ఏమీ చేయక్కర్లేదు, ఖాళీగా కూర్చుంటే చాలు అని చెప్పారు. ఖాళీగా కూర్చుంటే చాలు, మీరేం చేయక్కర్లేదు అని చెప్తే నమ్మటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. దీనితో ధర్మ ఇది ఉపధర్మేషు మతి. ఉపధర్మేషు ధర్మంలాగా కనిపించి మోసం చేసేటువంటి ఆయా సిద్ధాంతాల మీద జనాలకి ధర్మ అనే బుద్ధి కలగటం మొదలైంది. ధర్మ ఇది ఉపధర్మేషు, అందులో రూపు మార్చుకున్న కొన్ని మనకు తెలుసు. నగ్న రక్తపటాదిషు, నగ్నంగా సంచరించే, మంచి మాటలు చెప్తున్నట్లుగా నటించేవాళ్ళు, ఎర్ర బట్టలు కట్టుకున్న వాళ్ళు, ఇంకా వేరు బట్టలు కట్టుకున్న వాళ్ళు, తెల్ల బట్టలు, ఆ బట్టలు, అందరూ తర్వాత బయలుదేరారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రాయేణ సజ్జతే, దాదాపు మానవులందరూ కూడా వాళ్ళనే అనుసరించటం మొదలుపెట్టారు, వాళ్ళ మీదే శ్రద్ధగా ఉండటం మొదలుపెట్టారు. ప్రాయేణ సజ్జతే, అసలు మానవ జాతిలో 90 to 95% వీళ్ళ వెంటే పడటం మొదలైంది. భ్రాంత్య, ఉన్నది భ్రాంతి తప్ప ఏమీ లేదు. వాళ్ళని గట్టిగా పట్టుకుని, కాలర్ పట్టుకుని నిలదీస్తే నీకు మూలం ఎక్కడి నుంచి దొరికింది, ఏదో ఫలానా ఆయన చెప్పాడు అంటున్నావు కదా, ఫలానా ఆయన చెప్పిందే ఎందుకు నమ్మాలి, నేను చెప్పింది ఎందుకు నమ్మక్కర్లేదు అనే చిన్న ప్రశ్న వేసినా సమాధానం వాళ్ళ దగ్గర లేదు. ఒక వ్యక్తి చెప్పింది నమ్మేదే అయితే, ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చు, ఒక వ్యక్తి చెప్పింది నమ్మేదే అయితే ఆ వ్యక్తి నేనెందుకు కాకూడదు అని ఎవరూ ప్రశ్నించలేదు. పేశలం, చాలా దుర్బలంగా ఉండేటువంటి వాటిని ఎవరూ ప్రశ్నించలేదు, కానీ సజ్జతే, వాటిల్లో కలిసిపోవటానికే ఎక్కువ ఇష్టపడ్డారు. వాగ్మిషు, వాళ్ళు ఏవేవో ఉన్నవి లేనివి కల్పించి, కథలు కాకరకాయలు జోడించి, వాటికి లాజిక్ అని పేరు పెట్టి, ఆ లాజిక్ని వాళ్లే కన్స్ట్రక్ట్ చేసేసి లాజిక్ అనేది ఇలాగే ఉండాలి అని తేల్చి చెప్పి మేము లాజికల్గా మాట్లాడుతున్నాము అంటే ముక్కును వేలేసుకుని మరీ అందరూ ఒప్పేసుకున్నారు. ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా పేశలేషు చ వాగ్మిషు, వాళ్ళు హేతూక్తులు, మేము హేతుబద్ధంగా మాట్లాడుతున్నాము అంటే వాళ్ళు అన్న మాటకి ఒప్పుకుని వాళ్ళు హేతుబద్ధంగా మాట్లాడుతున్నారు. ఈ వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ హేతుబద్ధత లేదు అని నిర్ణయించుకోవటం మొదలుపెట్టారు. అది ఆ రోజు నుంచే మొదలైంది, ఈ రోజుకి ఈ వికృత పరిణామంలో మనకు కనిపిస్తోంది అని మహర్షి గారు సందర్భం వచ్చింది కాబట్టి విదురుడితో అనటం మొదలుపెట్టారు. అప్పటికే వాళ్ళు కూడా రకరకాల వేషాలలో ధర్మం అనే పేరుతో అధర్మ ప్రచారం చేసే వాళ్ళని ఎదుర్కొని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రాయేణ సజ్జతే భ్రాంత్య పేశలేషు చ వాగ్మిషు, ఈ మానవులు పేశలేషు, దుర్బలంగా ఉంటేనే, అంటే చూడటానికి బాగుండాలి, లోపల మాత్రం ఏమీ ఉండకూడదు, డొల్లగా ఉండాలి, అలాంటి సిద్ధాంతాలనే ఎక్కువ ఇష్టపడతారేమో. ఈ మానవులు వాగ్మిషు, అసలు హేతువులు కాక అక్కర్లేని లాజిక్ను తీసుకొచ్చి, నిలవని లాజిక్ను తీసుకొచ్చి ఇది లాజికల్ అని చెప్తేనే నమ్ముతారేమో, అలాంటి వాళ్ళతోనే కలుస్తారేమో. ఇది అప్పటి నుంచే మొదలయ్యి ఇంతవరకు సాగుతోంది
అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ధర్మ ఇత్యుపధర్మేషు నగ్న రక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంతిగా పేశలేషు చ వాగ్మిషు అని. పృథు మహారాజు గారు నిజానికి చాలా చాలా గొప్పవాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఎత్తుకుపోయినప్పుడు కూడా ఆయన ఏమీ కదలలేదు. పిల్లవాడు వెళతానంటే పో అన్నాడు. ఇబ్బంది ఏం లేదు, యాగాశ్వాన్ని పిల్లవాడు తేగలడు, తేకపోతే అప్పుడు లేచి చూద్దాము అని అనుకున్నాడు. కానీ ఇంద్రుడు చేసిన ఈ పనులు ప్రతిసారి కొత్త రూపాన్ని ధరించటం, ఆ రూపాన్ని అక్కడికక్కడ వదిలేసేయటం, ఆ రూపంతో అధర్మ ప్రచారం అనేది రేగటం, ఆ అధర్మ ప్రచారాన్ని మానవులు తన రాజ్యంలో ప్రజలు వినటం నమ్మటం, ఇవన్నీ జరిగేసరికి ఆయన తట్టుకోలేకపోయాడు. దాంతో చాలా దీర్ఘదృష్టి ఉన్నవాడు కాబట్టి, దీని పరిణామాలు కాలక్రమేణా ఎలా ఉంటాయి అని తెలిసినవాడు కాబట్టి, దీని మూలాలు కూడా ఎక్కడ ఉన్నాయి అని కాస్తో కూస్తో అర్థమైనవాడు కాబట్టి, తదభిజ్ఞాయ భగవాన్ పృథుపరాక్రమ ఇంద్రాయ కుపితో బాణం ఆదత్తోద్యత కార్ముక అని ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి, దూరదృష్టితో ఆలోచించి, తదభిజ్ఞాయ భగవాన్ పృథు, అందరికీ పూజనీయుడైనటువంటి ఆ పృథు మహారాజు గారు, పృథు పరాక్రమ, ఇంద్రుణ్ణి గెలవగలిగిన స్థాయిలో విస్తారమైన పరాక్రమమున్న పృథు మహారాజు గారు ఇంద్రాయ కుపిత, ఇంద్రుడి మీద కోపం తెచ్చుకున్నారు. కోపం తెచ్చుకున్నది యాగాశ్వాన్ని తీసుకెళ్ళినందుకు కాదు, కాస్త పోటీ ఉండటం మంచిదే, పోటీ ఉంటేనే మన పిల్లవాడి సామర్థ్యం ఏంటి, మన అడ్మినిస్ట్రేషన్ సామర్థ్యం ఏంటి అని తెలుస్తుంది అనుకున్నాడు, వదిలేశాడు. కానీ ఈ ధర్మం పేరుతో అధర్మ ప్రచారం అనేదాన్ని మాత్రం ఒప్పుకోలేకపోయాడు. ఆ అధర్మ ప్రచారానికి ఇంద్రుడే మూలమవ్వటం అనేదాన్ని అస్సలు అంగీకరించలేకపోయాడు. దాంతో ఇంద్రాయ కుపిత, చాలా కోపంగా బాణమాదత్త ఉద్యత కార్ముక, బాణాలు తీయండి, ధనుస్సు తీయండి అన్నాడు పరిచారకుల్ని. వాళ్ళు తెచ్చిపెట్టేసరికి ఎక్కుపెట్టి ఇంద్రుడు ఎక్కడున్నా సరే ఈ బాణం ఆయన మీద వేసేస్తాను అని కోపంగా ఇంద్రుడి మీదకి బయలుదేరాడు. తదభిజ్ఞాయ భగవాన్ పృథుపరాక్రమ ఇంద్రాయ కుపితో బాణం ఆదత్తోద్యత కార్ముక. కాకపోతే పృథు మహారాజు గారిని ఋత్వికులందరూ అడ్డుకున్నారు. తం ఋత్విజ శక్రపదాభిసంధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్య సంరంహసం నివారయామాసురహో మహామతే నయుజ్యతే చాత్ర అన్యవధ ప్రచోదితాత్ అని అన్నారు. తం, ఆ పృథు మహారాజు గారిని ఋత్విక్కులందరూ ఆపేశారు. ఈ ఋత్విక్కులు ఆపవలసిన పరిస్థితికి ఈయన ఎందుకు వచ్చాడు? శక్రవధ అభిసంధితం, ఎలాగైనా సరే ఈరోజు ఇంద్రుణ్ణి ఈ బాణంతో కొట్టేసేయవలసిందే, బాణంతో కొట్టి ఇంద్రుణ్ణి లేకుండా చేయవలసిందే అన్నంత కోపంగా పృథు మహారాజు గారు బయలుదేరాడు. శక్రవధ అభిసంధితం విచక్ష్య, ఆయన్ని చూస్తే దుష్ప్రేక్ష్యం, చూడడానికి వీల్లేనంత కోపంగా ఉన్నాడు. కోపంతో మొహంతా ఎర్రబడిపోయింది. ఈరోజు ఇంద్రుడి పని చూసేస్తాను, తేల్చేస్తాను అని గట్టిగా మాట్లాడుతున్నాడు. అసహ్యరంభసం, ఆయన చూస్తేనే తెలుస్తోంది ఆయన పరాక్రమాన్ని ఎవరూ తట్టుకోలేరు, ఎవరు ఆపలేరు అని తెలుస్తోంది. ఇలాంటి వాడిని ఆపాలి అంటే ఎలా ఆపాలి అని ఆలోచించి నివారయామాసు, ఒక మాట చెప్పి ఆపారు. ఇంత పరాక్రమమున్న పృథువు గారు కూడా, ఎవరికీ లొంగనటువంటి పృథువు గారు కూడా లొంగేటువంటి మాట ఒకటి చెప్పి ఆయన్ని ఆపారు. ఏమని చెప్పి ఆపారు? అహో మహామతే, అయ్యా పృథు మహారాజా, నీకు అన్నీ తెలుసు, నీకు శాస్త్రాలన్నీ తెలుసు, నువ్వు ఉన్నది ఇప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నవాడివి. నీ యాగాశ్వాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే వాళ్ళ మీదకి యుద్ధానికి కావాలంటే లేవవచ్చు నువ్వు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయితే చివరికి నీ దగ్గరకు వస్తుంది కేసు. అప్పుడు యాగాశ్వాన్ని సంరక్షించుకోవటం కోసం దీక్ష వదిలిపెట్టి నువ్వు ఈ కత్తి బాణము ఇవన్నీ చేతబట్టి యుద్ధానికి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి తప్ప నువ్వు మరొక కారణంతో ఈ ఆయుధం పట్టడానికి వీల్లేదు, ఎవరిని హింసించటానికి వీల్లేదు. నయుజ్యతే చ అత్ర అన్యవధ ప్రచోదితాత్. ఇది శాస్త్రం ప్రకారం, విధివాక్యాల ప్రకారం నడుస్తున్నటువంటి యజ్ఞం. ఆ విధివాక్యాల ప్రకారం ఇంకో కారణంతో, యాగాశ్వాన్ని సంరక్షించుకునే కారణం తప్ప వేరే కారణంతో ఆయుధం పట్టడానికి వీల్లేదు అని స్పష్టంగా ఉంది. ఇక్కడ
విహితమైనటువంటి హింస తప్ప మరొక హింస జరగకూడదు అనే మాట ఉంది. కాబట్టి యాగాశ్వం వెనక్కి వచ్చేసిన తర్వాత, మీ అబ్బాయి వెనక్కి తెచ్చేసిన తర్వాత ఇంద్రుడి మీద వేరే కోపంతో నువ్వు ఇప్పుడు బయలుదేరడానికి వీల్లేదు. కావాలంటే నువ్వు ఇంద్రుడు యాగం పూర్తి చేసేసుకున్న తరువాత చూసుకోండి, కానీ యాగంలో మాత్రం నువ్వు ఆయుధం పట్టడానికి వీల్లేదు అని శాస్త్రవాక్యాలు చెప్పారు. దాంతో ఆయన కాస్త ఆగాడు. తమృత్విజ శక్రబధాభిసంధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్యరంహసం నివారయామాసురహో మహామతే నయుజ్యతే చాత్ర అన్యవధ ప్రచోదితాత్ అని చెప్తే ఆగాడు. అయితే ఋత్విక్కులు కూడా ఇంద్రుడు చేసిన పనిని మెచ్చుకోలేకపోయారు. యాగాశ్వాన్ని ఎత్తుకుపోతే పోయాడు, యాగానికి విఘ్నం కలిగిస్తే కలిగించాడు, ధర్మానికి విఘ్నం కలిగించటం ఏంటి, అందులో ఇంద్రుడు కలిగించటం ఏంటి అని వాళ్ళకు కూడా కోపం వచ్చి వాళ్ళు అన్నారు, ఒక పని చేద్దాము, నీ కోపం నువ్వు ఉంచుకో, దానిలా దాచుకో, ఇంద్రుడి మీద నువ్వు కొట్టాల్సిన దెబ్బని మేం కొడతాను చూసుకో అని అన్నారు. వయం మరుత్వంతమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసా హతత్విషం అయాతయామోప హవైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామ తే అహితం అని అన్నారు. మేము ఇంద్రుడి సంగతి చూసుకుంటాము, కాకపోతే మనకిప్పుడు నంబర్ 1 ఇది ప్రయారిటీ ఏముంది అని అంటే యజ్ఞం సజావుగా సాగటం అనే ప్రయారిటీ ఉంది. మనకి ముఖ్యమైనది యజ్ఞం పూర్తి చేసుకోవటం. యజ్ఞం పూర్తి కావాలి అంటే ఇంద్రుడు కావాలి, ఎందుకంటే ఈ యజ్ఞంలో ఇంద్రుడు కూడా దేవతగా రావాలి. అశ్వమేధంలో ప్రధాన దేవత ప్రజాపతి గారు, బ్రహ్మగారు. కాకపోతే ఇంద్రుడు కూడా రావాల్సిందే, ఇంద్రుడు లేనిదే యజ్ఞం సాగదు. కాబట్టి ఇంద్రుడు కావాలి. ఈ యజ్ఞంలో ఇంద్రుడు ఎంతవరకు కావాలో అంతవరకు ఇంద్రుడిని ఉండనిస్తాము, తర్వాత ఇంద్రుడి సంగతి మేము చూస్తాము. ఏం చేస్తాము అంటే వయం మరుత్వంతం వయామహే, మేము ఆ ఇంద్రుణ్ణి పిలుస్తాము. మరుత్వాన్ అనే పేరుతో ఆ అశ్వమేధంలో ఇంద్రుణ్ణి పిలవాలి, ఇంద్ర మరుత్వాన్ అనే పేరుతో పిలుస్తాము. మరుత్వంతం వయామహే పిలుస్తాము. ఇహ అర్థనాశనం, ఇక్కడికే యజ్ఞస్థానానికే పిలుస్తాము. ఈ యజ్ఞాన్ని పాడు చేయడానికే ఆయన సంకల్పించుకుని కూర్చున్నా సరే పిలుస్తాము. ఇహ అర్థనాశనం మరుత్వంతం వయామహే. కానీ కాకపోతే నీ యజ్ఞస్థానానికి ఇంద్రుడు వచ్చినప్పుడు మాత్రం యజ్ఞానికి అపకారం చేయలేడు. ఎందుకు చేయలేడంటే త్వచ్ఛ్రవస హతత్విషం, ఆల్రెడీ ఇంద్రుడికున్న పేరంతా పోయింది, నీ పేరు మారు మోగిపోతోంది. నీ పేరు ఇంత మారి మురిగిపోతూ ఉంటే ఇంద్రుడిని మంత్రాలతో మేము ఇక్కడికి పిలిస్తే ఇంద్రుడు వచ్చి నీ యజ్ఞాన్ని గనక పాడు చేసినట్లయితే అతని పేరు ఇంకా కూడా చెడిపోతుంది. ఆల్రెడీ డీఫేమ్ అయిపోయి ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు ఆ పని చేయడు, నీ యజ్ఞాన్ని పాడు చేయడు. త్వచ్ఛ్రవసాం హతత్విషం, అసలే నీ కీర్తికి పాపం కుళ్ళుకుంటున్నాడు, అలాంటి వాడు కాబట్టి నీ యజ్ఞాన్ని పాడు చేయడు, కాబట్టి యజ్ఞానికి పిలుస్తాం. మేము పిలిస్తే ఇంద్రుడు వస్తాడా అంటే ఎందుకు రాడు? అయాతయామోపహవై, మేము ప్రబలమైనటువంటి మంత్రాలతో అధ్యయన కాలం దగ్గర నుంచి గురువులకు శుశ్రూష చేసుకుని ఆ గురువులు ఉచ్చరించిన విధానాలలో కాల నియమాలు, కఠిన నియమాలు అన్నిటినీ పాటించి ఈ మంత్రాలను అధ్యయనం చేశాము. ఆ మంత్రాలను నిలబెట్టుకోవటం కోసం జీవితాంతం ఎన్నెన్నో నియమాలను పాటిస్తున్నాము. అలాంటి మంత్రాలను మేము గనక ఇంద్రమావహ మరుత్వంతమావహ అని పలికామంటే ఎందుకు రాడు? వస్తాడు. అయాతయామోపహవై, మా మంత్రానికి అంత బలం ఉంది, ఆ మంత్రాన్ని మేము సాధించిన విధానానికి ఆ బలం తప్పనిసరిగా వచ్చింది. అయాతయామోపహవై ఆహ్వయామహే, యజ్ఞానికి పిలుస్తాము. యజ్ఞానికి పిలిచి యజ్ఞంలో ఇంద్రుడి పార్ట్ పూర్తయిపోయిన తర్వాత, ఇంద్రుడితో పని పూర్తయిన తర్వాత అనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతే అహితం, నీకు ఇంతటి అహితం చేసినటువంటి ఆ ఇంద్రుణ్ణి ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొడతాము. ఎలా దెబ్బ కొడతారు? జుహవామ, మా చేతిలో, నీ చేతిలో ఆయుధం ఉంటే ఉంది, నీ ఆయుధం కంటే ప్రబలమైనటువంటి ఆయుధం మా చేతిలో ఉంది, సృక్కు స్రువం అనేటువంటి ఆయుధం. దీంతో అగ్నిలో మంత్రం చెప్పి ఒక ఆహుతి ఇచ్చామంటే ఇంద్రుడేంటి ఇంకోడేంటి ఎవరైనా సరే అంతే సంగతులు. కాబట్టి జుహవామ తే అహితం,
నీకింతటి అహితాన్ని చేసినటువంటి ఇంద్రుడికి దెబ్బ కొట్టేటట్టుగా ఒక చిన్న హోమం చేసేస్తాము, ఇంద్రుడి పని అయిపోతుంది అని చెప్పారు. వయం మరుత్వంతమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసా హతత్విషం అయాతయామోపహవైరనంతరం ప్రసహ్య రాజం జుహబామతే అహితం అని ఋత్విక్కులు చెప్పారు. నువ్వేం చెయ్యొద్దు, మేము కూడా ప్రస్తుతానికి ఏం చేయము, ముందు మా మంత్రబలంతో ఇంద్రుడిని పిలుస్తాము, యజ్ఞం పూర్తయిన తర్వాత ఇంద్రుడి సంగతి మేము చూసుకుంటాము, నువ్వు మాత్రం చేతికి మట్టి అంటించుకోవద్దు అని చెప్పేశారు. చెప్పిన వాళ్ళు ఇంద్రుడిని పిలిచారు, ఇంద్రుడి తాలూకు ఆహుతులు అవన్నీ ఇచ్చారు. ఇంద్రుడు తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాడు. ఇంద్రుడు చెప్పాల్సిన మంచి మాటలన్నీ చెప్పాల్సి వచ్చింది, మీకు మంచి జరగాల్సింది, మీకు శుభం జరగాలి అన్నీ చెప్పాడు, అయిపోయింది. ఇత్యామంత్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజో ఋష సృగ్హస్తాంజుహ్వతోభ్యేత్య స్వయంభూ ప్రత్యషేధత. ఇంద్రుడిని పిలిచారు, ఇంద్రుడి తాలూకు ఘట్టాన్ని మొత్తాన్ని పూర్తి చేసేశారు. పూర్తి చేసేసి ఇత్యామంత్ర్య క్రతుపతిం, మొత్తం ఇంద్రుడు అనేటువంటి వాడు ఏ యజ్ఞం జరిగినా సరే ఆ యజ్ఞంలో తప్పనిసరిగా వచ్చి తీరుతాడు. ప్రతి యజ్ఞంలోనూ ఇంద్రుడికి భాగం అనేది ఉండి తీరుతుంది. అలాంటి ఇంద్రుడు క్రతుపతి, ఆయన్ని పిలిచారు. ఎవరు పిలిచారు? అస్య ఋత్విజ, పృథుమహారాజు తాలూకు ఋత్విక్కులు పిలిచారు. పిలిచిన వాళ్ళు వచ్చారు. పిలవటం కూడా ఋష, కోపంతోనే పిలిచారు. కోపంతో పిలిచినా సరే మంత్రబలానికి ఒగ్గి ఇంద్రుడు వచ్చాడు. కార్యక్రమం పూర్తయిన తర్వాత విదురుడా వీళ్ళందరూ ఏం చేశారంటే, చేతిలో సురుక్కు తీసుకుని ఆ సురుక్కులో నెయ్యి వేసుకుని ఆజ్యాన్ని నింపుకుని ఇంద్రుడికి దెబ్బ తగిలేటట్టు ఒక హోమం చేద్దాము అని మొదలుపెట్టారు. సృగ్హస్తాన్ జుహ్వత, ఇంకేముంది, హోమం జరగబోతోంది అన్నప్పుడు ఈ యజ్ఞానికి ప్రధాన దేవత ప్రజాపతి గారు, బ్రహ్మగారు అనుకున్నాం కదా, ఆయన ప్రజాపతి గారు పరిగెత్తుకుంటూ వచ్చాడు. బ్రహ్మగారు వచ్చి అభ్యత్య స్వయంభూ ప్రత్యషేధత, ఆపండ్రా నాయనల్లారా, ఇవేం పిచ్చి పనులు అని ఆపాడు. ఇత్యామంత్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజోరుష సృగ్హస్తాన్ జుహ్వతోభ్యేత్య స్వయంభూ ప్రత్యషేధత. అదేంటి, ఇంద్రుడు ఇంత హాని చేశాడు, మా రాజుగారి యాగాశ్వాన్ని అపహరించుకుపోయాడు, లోకంలో అంతా అధర్మాన్ని వ్యాపింపజేశాడు, అలాంటి ఇంద్రుడికి మేము బుద్ధి చెప్పొద్దా అని ఋత్విక్కులు ఏదో మాట్లాడుతుంటే ప్రజాపతి గారు బ్రహ్మగారు అన్నారు, పిచ్చి మాటలు మాట్లాడకండి. నవధ్యో భవతామింద్ర యద్యజ్ఞో భగవత్తను యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవస్సురాః అని అన్నాడు. ఇంద్రుడి గురించి మీకేం తెలుసు? ఇంద్రుడు అనేటువంటిది చాలా ఉత్తమ స్థాయిలో ఉండేటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నవాడికి ఎన్నెన్నో బాధ్యతలున్నాయి. ఆయన మొత్తం ముల్లోకాలను జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వాడు. ముల్లోకాల్లో మిగతా రాజులు పాలకులు ఉన్నా సరే ముల్లోకాల్లో అన్ని చోట్ల అన్నిటినీ బ్యాలెన్స్ చేయవలసినటువంటి వాడు. ఆయన సాత్వికతకి చివరి స్థాయిలో ఉన్నటువంటి వాడు. కానీ తాను చేసేటువంటి పాలనలో భాగంగా కొన్నిసార్లు విచిత్రంగా కనిపిస్తూ ఉంటాడు. అది ఆయన పాలనలో భాగమే తప్ప ఆయన స్వభావంలో మార్పు కాదు. ఇంద్రుడు అనేవాడు సర్వశ్రేష్ఠుడు అనే మాట అందరూ తెలుసుకోవాలి. సర్వశ్రేష్ఠుడు కాబట్టే ఇంద్రుడు అనేటువంటి వాణ్ణి అంత శ్రేష్ఠుణ్ణిగా చూసి సెలెక్ట్ చేసి పదవిలో కూర్చోపెడతారు. కాబట్టే అన్ని యజ్ఞాల్లోనూ క్రతుపతిగా ఇంద్రుణ్ణి వేదాలు కూడా ఒప్పుకున్నాయి. అందులోనూ ప్రత్యేకించి ఇప్పుడున్న ఇంద్రుడు ఎవరు అని మీరెవరు సరిగా ఆలోచించటం లేదు. నవధ్యో భవతామింద్ర, ఇంద్రుణ్ణి మీరు సంహరించలేరు, సంహరించాలని కూడా అనుకోకూడదు. అనుకోకూడదు అంటే ఇప్పుడున్న ఇంద్రుడు యజ్ఞ అనే పేరుతో ఉన్నటువంటి ఇంద్రుడు. యజ్ఞ అనే పేరుతో ఉన్నటువంటి ఇంద్రుడు, ఆ ఇంద్రుడు భగవత్తను, భగవంతుడి యొక్క, శ్రీహరి యొక్క ఒక అవతారం. పృథుమహారాజు గారు ఎలాగైతే ఒక అవతారమో అలాగే యజ్ఞ అనే పేరుతో ఉన్నటువంటి ఇంద్రుడు, స్వయంభూ మన్వంతరంలో ఉన్నటువంటి ఇంద్రుడు కూడా ఆ శ్రీహరి యొక్క అవతారమే. ఈ అవతారాన్ని గురించి విదురుడికి అయితే మైత్రేయ మహర్షి గారు ఇంతకు ముందే చెప్పారు. తతఃసప్తమ ఆకూత్యాం రుచేర్ యజ్ఞోభ్యజాయత యహ స యామాద్యై సురగణై అపాత్ స్వయంభువాంతరం అని చెప్పారు. స్వయంభువ మన్వంతరంలో
యాములు అనేటువంటి పేర్లతో దేవతలందరూ పుట్టుకురాగా వాళ్ళతో కలిసి దేవతలకు రాజుగా ఇంద్రుడిగా యజ్ఞ అనే పేరుతో శ్రీమన్మహావిష్ణువు అవతరించాడు. ఆయనే స్వర్గంతో సహా ముల్లోకాలను పాలిస్తూ వచ్చాడు అని ఇంతకుముందు విదురుడికి మైత్రేయ మహర్షి గారు చెప్పారు. మహర్షులందరికీ కూడా వేరువేరు దారుల ద్వారా ఈ విషయం తెలుసు. కాబట్టి యద్ యజ్ఞో భగవత్తను అని బ్రహ్మగారు మహర్షులతో అన్నారు. యం జిఘాంసథ యజ్ఞేన, ఈ యజ్ఞస్వరూపుడైనటువంటి, యజ్ఞము అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి యజ్ఞస్వరూపుడైన భగవంతుడి యొక్క, శ్రీహరి యొక్క అవతారమైనటువంటి ఈ ఇంద్రుణ్ణి మీరు యజ్ఞంతోనే సంహరించాలి అని అనుకుంటున్నారు. ఇదేం తెలివైన పని. యం జిఘాంసథ యజ్ఞేన, అసలు యస్యేష్టాస్తనవస్సురాః, మీరు యజ్ఞంలో ఏ దేవతని పిలిచినా సరే ఆ దేవతలందరూ కూడా ఈ ఇంద్రుడి యొక్క రూపభేదాలే. ఇంద్రుడే దేవుడు, ఆ ఇంద్రుడి యొక్క రూపభేదాలే మిగతా దేవతలందరూ. వాళ్ళందరినీ భక్తిగా మీరు పిలిచారు, పూజించారు, వాళ్ళకి ఇవ్వాల్సినవేవో ఇచ్చారు. ఇంద్రుడి మీద మాత్రం కోపంగా ఉన్నారు. కోపంగా పిలిచి ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చి తర్వాత ఏదో సురుకుతో కొడతాము, సురవంతో కొడతాము అంటున్నారు. ఏం న్యాయము, ఏం తెలివి అని బ్రహ్మగారు గట్టిగా మందలించారు. నవధ్యో భవతామింద్ర, మీరేమీ ఇంద్రుణ్ణి సంహరించాలనుకున్నా సంహరించలేరు. మీ మంత్రబలాలు ఇవేమీ ఆయన మీద పనిచేయము. కుతః యద్ యజ్ఞో భగవత్తను, ఆయన శ్రీహరి యొక్క అవతారము. యం జిఘాంసథ యజ్ఞేన, మీరు యజ్ఞస్వరూపుడైనటువంటి ఆయన్ని యజ్ఞంతో సంహరిద్దామని అనుకుంటున్నారు. యస్యేష్టాస్తనమస్సురాః, మీరు యజ్ఞంలో పూజించినటువంటి మిగతా దేవతలందరూ కూడా ఆయన యొక్క రూపాంతరాలే. సామాన్యమైన వ్యక్తి కాదు ఇంద్రుడంటేను. ఇంద్రుడంటే శ్రీహరి అంశతో పుట్టినటువంటి వాడు అని బ్రహ్మగారు మందలించారు. తదిదం పశ్యత మహద్ధర్మ వ్యతికరం ద్విజాః, ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసత అని బ్రహ్మగారు దాన్ని పైన కూడా చెప్పారు. తదిదం పశ్యత, నేను గనక ఆపకపోయి ఉంటే ఎంత పని జరిగేదో మీరే చూసుకోండి. తదిదం పశ్యత, ఏమై ఉండేది? మహద్ధర్మ వ్యతికరం, ఎంతో ధర్మానికి ఇది జరిగి ఉండేది, హాని జరిగి ఉండేది. దాన్ని నేను మీతో ఆపాను, మిమ్మల్ని ఆపాను. ఈ ధర్మ వ్యతికరాన్ని, మీరు చేయబోతున్నటువంటి ఈ పాపపు పనిని ఆపాను. అదే సమయంలో తదిదం పశ్యత, ఇంద్రుడు చేసిన పనులని జాగ్రత్తగా గమనించండి. కర్మ ఏతద్విజిఘాంసత, ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చినవాడు పృథు మహారాజు గారు 100 అశ్వమేధాలు పూర్తి చేస్తే నాతో సమానమవుతాడు, నాకంటే గొప్పవాడవుతాడు అని అనుకుని ఆయన 100వ యాగంలో అశ్వాన్ని ఎత్తుకుపోయాడు. ఇదే కదా మీరు ఇంతవరకు గమనించుకుంటూ వచ్చింది. విన్నవాళ్ళు ఇదే గమనిస్తున్నారు, మీరు కూడా చూసిన వాళ్ళు ఇదే గమనిస్తున్నారు. కర్మ ఏతద్విజిఘాంసత, ఈ యాగాన్నే పాడు చేయాలి అని అనుకుంటే ఇంద్రుడు, ఆ ఇంద్రుడు ఏం చేసి ఉండాలి? యాగాన్ని అపహరించి, యాగాశ్వాన్ని అపహరించి ఎక్కడో దాచిపెట్టుకోవాలి. అలా దాచిపెట్టుకోకుండా, అలా దాచిపెట్టుకోవటం అనే పని మీద దృష్టి పెట్టకుండా ప్రతిసారి కొత్త కొత్త రూపాలతో ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడు? ఆ రూపాలు ధర్మ వ్యతికరాలు, ధర్మాన్ని కాదని అధర్మాన్ని ప్రోత్సహించేటువంటి రూపాలుగా ఎందుకు ఎంచుకుంటున్నాడు? అలా ఎంచుకున్న ప్రతిసారి ఆ రూపాన్ని ఇక్కడే వదిలిపెట్టేసి ఆ రూపం ద్వారా ప్రచారాలు ఎందుకు చేయిస్తున్నాడు? దీని మీద దృష్టి పెట్టండి. తదిదం పశ్యత మహద్ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణ అనుష్ఠితం రాజ్ఞః కర్మ ఏతద్ విజిఘాంసత. ఇంద్రుడు పృథు మహారాజు గారి యాగాన్ని పాడు చేయదలుచుకుంటే యాగాశ్వాన్ని హరించి ఎక్కడో దాచిపెట్టుకుని ఊరుకోవాలి. అంతవరకు చేసి ఊరుకోకుండా ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అని మీరు ఎందుకు కనిపెట్టలేదు? దాన్ని కనిపెట్టండి ముందు. తదిదం పశ్యత మహద్ధర్మ వ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మ ఇతద్విజిఘాంసత అని మహర్షుల్ని చెప్పి ఊరుకున్నాడు. మహర్షులు ఆలోచించారు. వెంటనే వాళ్ళకి విషయం అర్థమైంది. ఇంద్రుడు చాలా పెద్ద ప్లాన్తో దిగాడు. ఇంద్రుడు అనేటువంటి ఆయన పృథు మహారాజు గారి మీద అసూయతో దిగలేదు. అది పైకి పూసుకున్నటువంటి పూత.
ఇంద్రుడికి ఎవరి మీద అసూయ లేదు. ఇంద్రుడు తాను చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఆ కర్మల లాంటి కర్మలు ఎవరైనా చేసుకుంటే వాళ్ళందరూ వెయిట్ లిస్టులో ఉండవలసిందే. వెయిట్ లిస్టులో ఉండి ఈయన పదవి నుంచి దిగిపోయిన తరువాత పదవి ఎక్కవలసిందే. ఈయనకేదో పదవి కాలం అనేది ఇంత ఉంటుంది కదా, ఆ కాలం పూర్తయ్యేంత వరకు ఎంతమంది ఎన్ని యజ్ఞాలు చేసుకున్నా సరే అందరూ వరుసగా నుంచోవటమే. నహుషుడైనా అలాగే నుంచోవలసిందే, లేదా బలిచక్రవర్తి గారైనా నుంచోవలసిందే, ఎవరైనా వెయిట్ లిస్ట్లో ఉండవలసిందే. ఈయన పదవికి వచ్చినటువంటి ఇబ్బంది అనేది లేనే లేదు. కాకపోతే ఈయన మీద బాధ్యతలు చాలా ఉన్నాయి. ఆ బాధ్యతలలో ఎవరైనా సరే ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలను చేపట్టినప్పుడు, ఈ పెద్ద కార్యక్రమాలను చేపట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకి ఉందా లేదా, వాళ్ళకి అంత ధర్మబలము, అంత మంత్రబలము, అంత ఋత్విక్ బలము, అంత అంగబలము ఉన్నాయా లేవా అని పరీక్షించవలసిన బాధ్యత ఆయన నెత్తి మీద ఉంది. ఆ పరీక్షించే బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగా పృథు గారు 100వ అశ్వమేధాన్ని పరీక్షించవలసి వచ్చింది. పరీక్షించడానికి యాగాశ్వాన్ని ఆయన ఎత్తుకుపోయాడు. అది పెద్ద ఇష్యూ కానే కాదు. యాగాశ్వాన్ని ఆయన ఎత్తుకుపోతే ఆయన దగ్గర నుంచి యాగాశ్వాన్ని తెచ్చుకోవాలే కానీ యాగాశ్వాన్ని ఎత్తుకుపోయాడు అని ఇంద్రుడి మీద మనం చాడీ చెప్పవలసింది ఏమీ లేదు, తప్పుగా అనుకోవాల్సింది ఏమీ లేదు. యాగాశ్వం అంటేనే ఎవరో ఒకళ్ళు ఎత్తుకు వెళితే దాన్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. అశ్వమేధం తాలూకు నియమాలన్నీ వేరుగా ఉంటాయని అనుకున్నాం కదా. అశ్వమేధంలో గుర్రానికి పట్టీ పెడతారు, దమ్మున్న మగాడు ఎవడైనా సరే దీన్ని తీసుకెళ్ళొచ్చు అని పట్టి మీద రాస్తారు. దాన్ని చూసి ఎవరికైనా ఆవేశం వస్తే ఆ అశ్వాన్ని లాక్కెళ్ళొచ్చు. యుద్ధం చేసి గెలిస్తే అశ్వాన్ని అతను నిలబెట్టుకుంటాడు, వీళ్ళు గెలిస్తే అశ్వాన్ని తీసుకెళ్ళి యాగం చేసుకుంటారు. ఇది సహజంగా జరిగేదే. ఇందులో ఇంద్రుడు చేసినటువంటి తప్పు కూడా ఏమీ లేదు. కానీ ఇంద్రుడు చాలా పెద్ద ప్లాన్తో దిగినవాడు. ఇంకొక ప్రధానమైన పనిని నెరవేర్చడానికి ఈ రూపాలను ధరించటము, రూపాలను వదిలిపెట్టటము, ఇవి చేయటం మొదలుపెట్టాడు. అప్పటికి పృథు గారు రాజ్యంలోకి వచ్చాడు. ఆయనేమో ధర్మస్థాపన చేద్దాము అని కూర్చున్నాడు. ప్రజల తాలూకు తిండి గింజల సమస్యను మొత్తం తీర్చేశాడు. ధర్మస్థాపన చేద్దాము అని ఎలా కూర్చున్నాడు అంటే, అందరికీ ఆదర్శవంతంగా నేనే నిరంతరం యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే నన్ను చూసి మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు అని అనుకుని కూర్చున్నాడు. అఫ్కోర్స్ కొంతమంది ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ధర్మ మార్గంలో ఉండటం ప్రారంభించారు. కానీ అప్పటికి ఇంకా కొంత బ్యాచ్ ఉంది. ఏం బ్యాచ్ అంటే, ఈయన తండ్రి గారు పృథు గారు తండ్రి గారు వేణు గారు న యష్టవ్యం న హోతవ్యం న దాతవ్యం అని చాటింపు వేయించాడు కదా. ఆ చాటింపు విన్నప్పుడు అమ్మయ్య, ఇంతకాలం ఈ యాగాలు దానాలు వీటన్నిటితో మొత్తం డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, ఉన్న సొమ్మంతా దీనికే తగలబెట్టడం అవుతోంది, ఇప్పుడు వద్దన్నాడు కాబట్టి హాయిగా మనం కూర్చోవచ్చు, ఈ ఖర్చులు పెట్టకుండా హాయిగా మనం ఇష్టం వచ్చినట్లు సంచరించవచ్చు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంది ఇంకాను. ఆ బ్యాచ్ బయటపడట్లేదు, బయటకి ఏమీ చెప్పటం లేదు, బయటకి ఏదో మామూలుగా ఉంటున్నారు, కానీ లోపల మాత్రం కుతకుతలాడిపోతున్నారు. వాళ్ళకి సరి అయిన బలం అనేది లేకుండా పోయింది. సరి అయిన బలం ఉంటే వాళ్ళు కూడా తలలు పైకెత్తి వాళ్ళు కూడా మాట్లాడి ఉండేవాళ్లే, జిందాబాదులు కొట్టేవాళ్లే. బలం లేక జిందాబాదులు కొట్టలేక లోపల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ మనస్సంతా కూడా అధర్మంతో కుళ్ళిపోయింది. పైకి మాత్రం అటు ఇటుగా కొంచెం బయటపడకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చేంత వరకు, ఇలాంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి కుదిరితే వాళ్ళను ప్రక్షాళన చేసేంత వరకు ధర్మస్థాపన అనేది కనుచూపు మేరలో కనిపించదు. ఎందుకంటే లోపల కుళ్ళిపోయినటువంటి వీళ్ళు తమతో పాటు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనస్సులను కూడా కుళ్ళబెట్టగలరు. వాళ్ళు ఏదో చిన్న చిన్న ముక్కలో చిన్న పలుకులో పలికి, లేదా చేసి చేయక కనిపించక అలా ఏదో చేసేసి మొత్తం మీద మాయ చేసి తమ చుట్టుపక్కల వాళ్ళని పాడు చేసేయగలరు. ఇలా గనక పాడు చేసే మాట అయితే సమాజంలో ధర్మం నిలబటం అనేది కష్టం. అందుకని ఏం చేయాలి అంటే, వీళ్ళందరినీ బయటికి లాగాలి అంటే వీళ్ళందరికీ అనుకూలమైన మాటలు మాట్లాడే కొన్ని రూపాలను సృష్టించి వదిలిపెట్టాలి. వీళ్ళు సమాజంలో మంచిగా చలామణి అవుతున్న వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు, కానీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ వెంటపడి వెళ్ళటానికి వెనకాడరు.
సో ఇలాంటి రూపాలను సృష్టించి సమాజంలోకి వదిలిపెడితే అలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళతో బయటపడిపోతారు. దాంతో అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నారు అనే విషయం మీద అంచనా వస్తుంది. ఎంతమంది ధర్మం అనేటువంటి పేరుతో నాస్తికవాదాన్ని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ధర్మం అనే పేరుతో పరహింసని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది ధర్మం అనే పేరుతో, ధర్మం అంటే ఏంటి, ఏమీ లేకుండా కూర్చోవటం అనే పేరుతో బద్ధకాన్ని సమర్థించుకోవటానికి సిద్ధంగా ఉన్నారు అని బయటపడిపోతుంది. బయటపడిపోతే, ఈ విషయం బయటపడితే పృథు మహారాజు గారికి దాన్ని ట్యాకిల్ చేయటం అనేది సులభం అవుతుంది. ఎవరెవరు ఏమేం మాట్లాడుతున్నారు, ఏమేం మాట్లాడే వాళ్ళ వెంట ఎంతమంది పడుతున్నారు, దాన్ని బట్టి సుమారుగా ఈ సైకాలజీ ఎలా ఉంది, హ్యూమన్ సైకాలజీ ఎలా నడుస్తోంది అని గమనిస్తే దానికి తగ్గ నివారణ చర్యలు ఆయన మహర్షులతోనూ వాళ్ళతోనూ కలిసి కూర్చొని మాట్లాడుకొని తీసుకోగలడు అనే అభిప్రాయంతోనే ఇంద్రుడి పనిచేశాడు. ఆ చేసిన పనిని మహర్షులే కనిపెట్టలేకపోతే, ఆ చేసిన పనికి మహర్షులే కోపం తెచ్చుకుని మహర్షులే ఆయన్ని కొడతామని సురుకులు సురువాలు పైకెత్తితే పాపం ఆయన పని ఏం కావాలి? మంచి చేద్దామని పోయిన వాడిని ఇంద్రుడిని పట్టుకుని ఇలా కొడతారా? అసలు మంచి చేయటమో చెడు చేయటమో కాదు, ఇంద్రుడు అంటే ఆ శ్రీహరి అవతారము అని తెలిసిన వాళ్ళు మహర్షులు ఇలా ఎలా చేస్తారు అని బ్రహ్మగారు బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత మహర్షులకి ఆ ఆలోచన సక్రమంగా అంది. ఓహో, మనం చేసింది, మనం అనుకున్నది తప్పు అనేటువంటి నిర్ణయం కలిగింది. అప్పుడు మహర్షుల్ని ట్యాకిల్ చేసిన తర్వాత మహర్షులందరినీ ఆలోచించండి అయ్యా, ఏంటి పిచ్చి పని అని చెప్పిన తర్వాత బ్రహ్మగారు పృథువు గారి వైపు తిరిగారు. తిరిగి పృథుకీర్తే పృథోర్భూయాత్ తర్హ్యేకోన శతక్రతు అలంతే క్రతుభిస్విష్టై భవాన్ యద్భవాన్ మోక్షధర్మవిత్ అని చెప్పేశాడు. పృథువైపు తిరిగి, అయ్యా నువ్వు ఇంకా యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు, నీ ఋత్విక్కులకు కూడా నేను ముందే చెప్పేస్తున్నాను. పృథుకీర్తేహే పృథోహో, విస్తారమైన కీర్తి కలిగినటువంటి పృథు మహారాజు గారి యొక్క ఏకోన శతక్రతు, ఒకటి తక్కువగా 100 అశ్వమేధాలు అంటే 99 అశ్వమేధాలు, ఇవి సరిపోతాయి, ఇవి ఆపేసేయండి, ఇంతటితో ఆపేసేయండి. ఆయన 100 అశ్వమేధాలు చేయవలసిన అవసరం లేదు, ఆయన 100వ అశ్వమేధం పూర్తి కావలసిన అవసరం లేదు. పృథుకీర్తే పృథోర్భూయాత్ తర్హి ఏకోన శతక్రతు. కాబట్టి నీ ముందే చెప్పేస్తున్నాను, నీ ఋత్విక్కుల్ని యజ్ఞాన్ని ఇంతటితో ఆపేయవలసిందిగా చెప్పేస్తున్నాను. ఎవరిని చెప్తున్నాను? ఈ యజ్ఞంలో ప్రధాన దేవతగా వచ్చినటువంటి బ్రహ్మగా నేను చెప్తున్నాను. అలాగే నీకు కూడా చెప్తున్నాను, అలంతే క్రతుభిస్విష్టై, నువ్వు చేసుకుంటున్నటువంటి ఈ ధర్మ కార్యాలు ఇంతటితో ఆపేసుకోవచ్చు. అలంతే క్రతుభిస్విష్టై, చాలా చక్కగా చేశావు, ఇంతవరకు యజ్ఞాలన్నిటినీ చాలా బాగా చేశావు. ఎంత బాగా చేశావు అంటే యద్భవాన్ మోక్షధర్మవిత్, నీ మనస్సు పరిపూర్ణంగా పరిశుద్ధంగా మారిపోయింది. ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సు మోక్షాన్ని, మోక్ష ధర్మాలను అర్థం చేసుకోవటానికి సన్నద్ధంగా ఉంది. వాటిని గురించి నీకు ఆల్రెడీ పరిచయం కూడా ఉంది. భవాన్ మోక్షధర్మవిత్, కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రత్యేకించి యజ్ఞాలలో కాలక్షేపం చేయవలసిన అవసరం లేదు. యజ్ఞాలతో రావలసిందేముంది? నువ్వేమి ఇంద్ర పదవి కావాలి, ఇంకో పదవి కావాలి అనుకుని యజ్ఞాలు మొదలు పెట్టలేదు కదా. నువ్వు మొదలుపెట్టింది ఈ యజ్ఞాలతో మహాయజ్ఞైశ్చ యజ్ఞైశ్చ బ్రాహ్మీయం క్రియతే తనుహు అనుకుని కదా మొదలుపెట్టావు. మహాయజ్ఞాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తే బ్రహ్మజ్ఞాన యోగ్యంగా శరీరము, మనస్సు అన్నీ మారిపోతాయి అనుకునే కదా మొదలుపెట్టావు. నీకు ఆ యోగ్యత వచ్చేసింది. యోగ్యత వచ్చేసింది కాబట్టి అలంతే క్రతుభిస్విష్టై, నువ్వు ఇంకా యజ్ఞాలు చేయక్కర్లేదు. ఈ 100వ అశ్వమేధం పూర్తి కాకపోయినా నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. యద్భవాన్ మోక్షధర్మవిత్, నువ్వు ఆ మార్గంలో ఉన్నావు, నీకు ఇక మీద అందుతుంది. నీ శరీరము, మనస్సు, ఇంద్రియాలు అన్నీ కూడా దానికి తగ్గట్లుగా మారిపోయినాయి. కాబట్టి నువ్వు దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు, యజ్ఞాల మీద దృష్టి పెట్టక్కర్లేదు, ఈ యజ్ఞం పూర్తి కావక్కర్లేదు అని బ్రహ్మగారు కట్ చేసేసాడు. పృథుకీర్తే పృథోర్భూయాత్ తర్హ్యేకోన శతక్రతు అలంతే క్రతుభిస్విష్టై యద్భవాన్ మోక్షధర్మవిత్ అని.
దీన్నే పరమాత్మ కూడా ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అనే శ్లోకంలో భగవద్గీతలో చెప్పాడు. కర్మలు ఎవరికి వాళ్ళు చేయవలసినటువంటి సత్కర్మలు, యజ్ఞాలు, దానాలు, హోమాలు ఇవన్నీ కూడా మనస్సు శుద్ధపడి శుద్ధమైన మనస్సులో ఆ పరమాత్మను గురించి తెలుసుకోవలసినటువంటి యోగ్యత అందేంత వరకు చేయాలి. యోగ్యత అందిన తర్వాత కాలక్షేపం చేయకూడదు. యోగ్యత అందిన తర్వాత కూడా ఇవన్నీ చేస్తూ కూర్చోకూడదు. యోగ్యత అందిన దగ్గర నుంచి దాని మీద దృష్టి పెట్టి జ్ఞానం అందుకోవటం ఎలా, దాని సాధనాలు ఎలా అని చూసుకోవాలి అని పరమాత్మ కూడా చెప్పాడు. ఆ చెప్పిన విషయాన్నే బ్రహ్మగారు ఇంకా సంక్షిప్తంగా అలం తే క్రతుభిస్విష్టై యద్భవాన్ మోక్షధర్మవిత్ అని చిన్న ముక్కగా చెప్పాడు. చెప్పినటువంటి విషయం పృథు మహారాజు గారికి అయితే అర్థమైంది. సో యజ్ఞాన్ని ఇక్కడికి ఆపేశారు. అయితే ఇంద్రుడి మీద ఏమైనా తప్పుందా, లేదా ఇంద్రుడి విషయంలో పృథు మహారాజు గారికి ఏమైనా కోపం లాంటివి ఉన్నాయా, అవి సరి అయినా కావా అనేటువంటి వాటి మీద బ్రహ్మగారు పైన విచారణ చేసి దాని మీద ఓ నిర్ణయం తీసుకున్నారు. పృథు మహారాజు గారిని కూడా ఒప్పించారు. దాన్ని పైన మనం ఎలాగూ చూస్తాము. కానీ మనం మన మనసుల్లోకి తొంగి చూసుకోవలసినటువంటి విషయాలు మాత్రం ఈరోజు మన ముందున్నాయి. మన మనసుల్లో బద్ధకం అనేది తప్పనిసరిగా ఉంది. ఆ బద్ధకానికి ఏవేవో పేర్లున్నాయి. అందులోనూ ధర్మం అనేటువంటి అంశం మీద బద్ధకం చాలా ఎక్కువగానే ఉంది, తక్కువగా ఏమాత్రం లేదు. ఎవరైనా పొరపాటున ఈ ధర్మం అనేది పనికిరాదు అని చెబితే దాన్ని ఒప్పుకోవటానికి మనసు ఎప్పుడు ఉవ్విళ్ళూరుతోంది. సంసిద్ధంగా ఉంది అని కూడా కాదు, ఉవ్విళ్ళూరుతూ ఉంది. మన మనసులోని బద్ధకం, మన మనసులోని అవిశ్వాసం మనకి అద్దంలాగా ఎక్కడైనా కనిపిస్తే ఆ మాటల మీద కాస్తంత ఉత్సాహం కనిపించటం అనేది ఉంది. కానీ అదేమీ అంత మంచి పరిస్థితి కాదు అనే విషయం మాత్రం నిజంగా ఉంది. ఎన్నెన్నో మనకి ఈరోజు కూడా చలామణిలో ఉన్నాయి. ఈ వేదాలని, పునర్జన్మలని, ధర్మాలని, యజ్ఞాలని, యాగాన్ని, పరమాత్మ రూపాలని, వీటిని తిట్టేటువంటి వాళ్ళు ఎంతెంతోమంది సంసిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఏమీ లేవు ట్రాష్ అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మేం చెప్పినవి ఉన్నాయి, మీరు చెప్పినవి ట్రాష్ అనేవాళ్ళు ఉన్నారు. అందరూ మనల్ని ఆకర్షిస్తున్నారు, ఏదో ఒక అంశంలో ఆకర్షిస్తున్నారు. వీడు చెప్పింది ఉండేట్లే ఉంది, మన వాళ్ళు సరిగ్గా దీన్ని తిప్పి కొట్టట్లేదు అని అనుకునే భావనలు కూడా మన మనసుల్లో ఉన్నాయి. మన వాళ్ళు దీనికి సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. యాగాల్లో హింస ఉంది అని వాళ్ళు అంటున్నారు, మన వాళ్ళు దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. హింస అనేది తప్పు అనేటువంటి భావనలు, ఇలాంటి భావనలు ఎన్నెన్నో మనసుల్లో ఉన్నాయి. కానీ ఇవేవి వాస్తవానికి ఎవరికి లాభాన్ని చేకూర్చేవి కావు. ఒకవేళ మనకే సందేహం ఉంటే ఆ సందేహాన్ని తీర్చుకునేందుకు మనం దారి వెతుక్కోవాలే కానీ ఆ సందేహాన్ని పెంచి పెద్దది చేసి భ్రమగా మార్చేటువంటి వాళ్ళ మాటలను వింటూ కూర్చుంటే లాభం అనేది ఎందుకుంటుంది? ఈ ధర్మాన్ని విడిచిపెట్టిన వాడికి, ఈ ధర్మం కాదనుకున్న వాడికి ఏం లాభం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన మనలో రావాలి. మన మనసులో ఉండేటువంటి ఈ ధర్మబద్ధకానికి వాళ్ళ మాటలు దోహదకరంగా మాత్రం ఉండటానికి వీల్లేదు. మోసం చేసేటువంటి వాళ్ళు మనకున్న బద్ధకాన్ని పెంచి ఆ బద్ధకాన్ని సందేహంగాను, సందేహాన్ని భ్రమగాను మారిస్తే మనం ఏం లాభపడతాము? వాళ్ళు ఏం లాభపడతారనేది వాళ్ళ కర్మ, కానీ మనమేం లాభపడతాము అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఉపధర్మాలు అని పేరుతో మహర్షి గారు చెప్పినటువంటి ఈ అధర్మాలని పూర్తిగా దూరంగా మన మనసుల నుంచి చాలా దూరంగా ఉంచవలసినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఆ పరిస్థితిని మనం గట్టిగా గుర్తించుకుందాము. దాన్ని గుర్తించుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు అంటే అవి మనకి నచ్చినాయి అంటే మాత్రం మన మనసుకి వాళ్ళు అద్దం పడుతున్నారు, మన మనసులో ఉండే భావాలనే వాళ్ళు చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించుకొని మనలో ఎన్ని ఇలాంటి ధర్మ విరుద్ధమైన అంశాలున్నాయి, ఎన్నిటిని మనం తీసుకోగలిగాము అనేటువంటి దిశలో మనం ప్రయత్నం చేసుకుని ఎప్పటికైనా సరే మన మనసుల్లోంచి ఈ ధర్మబద్ధకాన్ని, సందేహాలని, భ్రమలని వీటన్నిటినీ తోలేసుకుని పరిశుద్ధమైనటువంటి దృఢమైన మనస్సుతో మనం ధర్మాచరణ చేసుకుని పృథు మహారాజు గారు వెళ్ళినటువంటి స్థాయికి
ధర్మం ఇంకా అక్కర్లేదు, ఇంకా జ్ఞానం వైపుకు వెళ్ళవలసిందే, జ్ఞాన మార్గం వైపుకు వెళ్ళవలసిందే అనే స్థాయిని కూడా పొందుదాము. దానికి మనకు ధర్మం మీద బలమైనటువంటి విశ్వాసాన్ని, బలమైనటువంటి నమ్మకాన్ని, బద్ధకం లేకుండా ఉండటాన్ని అనుగ్రహించవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. కొంచెం ఆలస్యం యథాప్రకారం అయింది. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఈరోజు శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలో 19వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్ అపోవాహతిరోహితః తమత్రిర్భగవానైక్షత్ త్వరమాణం విహాయస ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమః అత్రిణాచోదితో హంతుం పృథుపుత్రో మహారథః అన్వధావత సంక్రుద్ధః తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి వధాన్నివృత్తం తం భూయో హంతవేత్రిరచోదయత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విబుధాధమం ఏవం వైన్యసుతః ప్రోక్తః త్వరమాణం విహాయస అన్వద్రవదభిక్రుద్ధో రావణం గృధ్రరాడివ సోశ్వం రూపం చ తద్ధిత్వా తస్మా అంతర్హితస్వరాట్ వీరస్వపశుమాదాయ పితుర్యజ్ఞముపేయివాన్ తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరిః చశాళయూపతశ్చన్నో హిరణ్యరశనం విభుః అత్రిః సందర్శయామాస త్వరమాణం విహాయస కపాలఖట్వాంగధరం
వీరో నైనమబాధత వీరో నైనమబాధత అత్రిణాచోదితస్తస్మై అత్రిణా చోదితస్తస్మై సందధే విశిఖం రుషా సందధే విశిఖం వృషా సోశ్వం రూపం చ తద్ధిత్వా సోశ్వం రూపం చ తద్ధిత్వా తస్థావంతర్హితస్వరాట్ తస్థావంతర్హితస్వరాట్ వీరశ్చాశ్వముపాదాయ వీరశ్చాశ్వముపాదాయ పితృయజ్ఞమథావ్రజత్ పితృయజ్ఞమథావ్రజత్ తదవద్యం హరే రూపం తదవద్యం హరే రూపం జగృహుర్జ్ఞానదుర్బలాః జగృహుర్జ్ఞానదుర్బలాః యాని రూపాణి జగృహే యాని రూపాణి జగృహే ఇంద్రో హయజిహీర్షయా ఇంద్రో హయజిహీర్షయా తాని పాపస్య ఖండాని తాని పాపస్య ఖండాని లింగం ఖండమిహోచ్యతే లింగం ఖండమిహోచ్యతే ఏవమింద్రే హరత్యశ్వం ఏవమింద్రే హరత్యశ్వం వైన్యయజ్ఞజిఘాంసయా వైన్యయజ్ఞజిఘాంసయా తద్గృహీత విసృష్టేషు తద్గృహీత విసృష్టేషు పాఖండేషు మతిర్నృణాం పాఖండేషు మతిర్నృణాం ధర్మ ఇత్యుపధర్మేషు ధర్మ ఇత్యుపధర్మేషు నగ్న రక్తపటాదిషు నగ్న రక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా ప్రాయేణ సజ్జతే భ్రాంత్య పేశలేషు చ వాగ్మిషు పేశలేషు చ వాగ్మిషు తదభిజ్ఞాయ భగవాన్ తదభిజ్ఞాయ భగవాన్ పృథుః పృథు పరాక్రమః పృథుః పృథు పరాక్రమః ఇంద్రాయ కుపితో బాణం ఇంద్రాయ కుపితో బాణం ఆదత్తోద్యతకార్ముకః ఆదత్తోద్యతకార్ముకః తమృత్విజశక్రవధాభిసంధితం తమృత్విజశక్రవధాభిసంధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్యరంహసం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్యరంహసం నివారయామాసురహో మహామతే నివారయామాసురహో మహామతే నయుజ్యతే త్రాణ్యవధః ప్రచోదితాత్ నయుజ్యతే త్రాణ్యవధః ప్రచోదితాత్ వయం మరుత్వంతమిహార్థనాశనం వయం మరుత్వంతమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసాః తత్విషం హ్వయామహే త్వచ్ఛ్రవసాః తత్విషం అయాతయామోపహవైరనంతరం అయాతయామోపహవైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం ప్రసహ్య రాజన్ జుహవామతే హితం ఇత్యామంత్ర్య క్రతుపతిం ఇత్యామంత్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజోరుషా విదురాస్యత్విజోరుషా సృగ్గస్తాన్ జుహ్వతోభ్యేత్య సృగ్గస్తాన్ జుహ్వతోభ్యేత్య స్వయంభూః ప్రత్యషేధత స్వయంభూః ప్రత్యషేధత నవధ్యో భవతామింద్రో నవధ్యో భవతామింద్రో యద్యజ్ఞో భగవత్తనుః యద్యజ్ఞో భగవత్తనుః యం జిఘాంసథ యజ్ఞేన యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః యస్యేష్టాస్తనవః సురాః తదిదం పశ్యత మహత్ తదిదం పశ్యత మహత్ ధర్మవ్యతికరం ద్విజాః ధర్మవ్యతికరం ద్విజాః ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః
ఇంద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసత కర్మైతద్విజిఘాంసత పృథుకీర్తేః పృథోర్భూయాత్ పృథుకీర్తేః పృథోర్భూయాత్ తర్హ్యేకో న శతక్రతుః తర్హ్యేకో న శతక్రతుః అలం తే క్రతుభిస్విష్టైః అలంతే క్రతుభిస్విష్టైః యద్భవాన్ మోక్షధర్మవిత్ యద్భవాన్ మోక్షధర్మవిత్ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనవింశాధ్యాయే శ్లోకాః ఏకోనవింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. మనుజేంద్ర మోక్షధర్మము నిరింగిన నీకు సవనముల్ చెయుట చాలు మరియు ఏ విధంబునైన దేవేంద్రు మనమునగైకొని రోషంబు కదురకుండ వర్తింపవలయును వసవుండును నీవు భూని సుశ్లోకులు కాన నీకు మంగళమగుగాక మానవనాథ. నీ చిత్తంబులోపల చింత తొరగి మించి మద్వాక్యములనదరించి వినుము. దైవహతమగు యజ్ఞంబుదగలి చేయ కొరకు భవదీయ చిత్తంబుగుంది రోష కలుషితంబైన అజ్ఞాన కలితమగును అని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనము ఏ రకంగా ధర్మ మార్గంలో అనునయించాలి, అధర్మవైపు ఆలోచనలు అదుపు చేసుకోవాలి అన్నటువంటి అత్యద్భుతమైనటువంటి తత్వాన్ని ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన ఆ దేవదేవుని భక్తితో ప్రార్థించుకుంటూ నిరంతరము పైకి కనిపించేది కాకుండా లోపల ఉండేటువంటి నిజమైనటువంటి ధర్మతత్వాన్ని తెలుసుకునేటువంటి శక్తిని, యుక్తిని, దానిపై అనురక్తిని కూడా ప్రసరింపజేయమని మరొక్క మారు ప్రార్థిస్తూ శ్రద్ధగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోక పర్యంతం పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.